హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. ఇలా మైదా పిండి వేయడం వలన మనకు బొబ్బట్లు సాగకుండా చక్కగా వస్తాయండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు మైదా పిండి నచ్చకపోతే 1-2 టేబుల్ స్పూన్ల వరకు మనం ఉప్మాకి వాడే బొంబాయి రవ్వను వేసుకోవచ్చు. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు కంపల్సరీగా వేయాలండి, అప్పుడే మనకు స్వీట్ ఎగుడు కొట్టకుండా ఉంటుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ నెయ్యి పిండికి బాగా పట్టించాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలి. పిండి కలపడంలోనే ఉంటుందండి బొబ్బట్ల ప్రాసెసింగ్ అంతా కూడా. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మంచి కలర్ కోసం పసుపు వేస్తున్నాను. ఇక్కడ వేసిన పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి. పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను పసుపు వేశాను. ఇలా పసుపు కూడా వేశాక మరొక 5 నిమిషాలు బాగా నీట్ చేయాలి. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పిండిని మరలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్ అంతా కూడా పిండి బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా మరో 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు చూడండి మనకు పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఇలా పిండి బాగా కలుపుకున్నాక ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా. మీరు కావాలంటే మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా పిండి మునిగేలా వేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ పిండి పైన మూతను పెట్టేసుకొని 1 గంట సేపటి వరకు పక్కన పెట్టేసుకోండి. మనకు పిండి నానుతూ ఉంటుందండి. పప్పును నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు శనగపప్పును తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని పప్పుని కూడా 1 గంట వరకు నానబెట్టేసుకుందాం. 1 గంట తర్వాత చూడండి మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది కదండి. ఇలా నానిన పప్పుని వాటర్తో సహా ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేయండి. ఒక 2 చిటికెళ్ళంతా ఉప్పుని వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఇక్కడ విజిల్ వచ్చేసి నేను హై ఫ్లేమ్లో 4 విజిల్ చేశానండి. పప్పు మొత్తం ఉడికి నార్మల్గా గాలంతా పోయాక నేను చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా బాగా ఉడికిన పప్పుని ఒక స్ట్రైనర్లో పెట్టేసుకొని వాటర్ అన్ని వడగట్టేసుకోవాలి. మనకి ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదండి గ్రైండ్ పట్టేటప్పుడు, కాబట్టి వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇలా మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే చిల్లుల బేషన్ ఉంటుంది కదా, ఆ బేషన్లో వేసుకొని వాటర్ని వడగొట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ వాటర్ని మనం పారబోయేద్దండి. మనం చారులో లేక అన్నంలో ఎసరు కింద కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా బాగా వడగట్టుకున్న పప్పుని ఒక మిక్సర్ జార్లో వేసేసేయండి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టేసుకొని ఇక్కడ నేను పప్పు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఈ నెయ్యి అంతా కరిగాక ఇందులో మనం గ్రైండ్ పట్టినాం కదా పప్పు, ఆ పప్పు మొత్తాన్ని వేసేసేయండి. ఇలా పప్పు మొత్తం వేసాక మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మనం తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి. అలానే ఇక్కడ బెల్లం వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తటి బెల్లం తీసుకుంటే మనకు ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 3/4 కప్పు పప్పుకి 3/4 కప్పు బెల్లం వాడానండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఎక్కడ ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా కన్సిస్టెన్సీ కొంచెం పలచబడింది కదా, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకు ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం ఉడికాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్. మనకు పూర్ణం అనేది కింద మాడకుండా ఉంటుంది. అలానే మనం ఇలా కలిపేటప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి, లేకపోతే మనకు కింద అడగంటుకుపోతుంది. ఇక్కడ చూడండి మనకు ప్యాన్ నుంచి ఇది బాగా సపరేట్ అయ్యి బాగా ఉడికింది కదా. ఇలా కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అయింది కదండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం కూడా ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇదంతా పూర్తిగా చల్లారాక కొంచెం గట్టి పడుతుంది. ఒక ½ అన్ అవర్ తర్వాత చూడండి మనకు పూర్ణం కూడా కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఈ పూర్ణాన్ని అంతా ఓ దగ్గరికి చేర్చేసేయండి.
మీకు బొబ్బట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజ్ బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా పూర్ణాలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని పూర్ణాలు కావాలో అన్ని పూర్ణాలను ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 8 పూర్ణాల వరకు ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గంట సేపటి నుంచి నానుతుంది కదా, మనకు పిండి కూడా చూసారా బాగా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు ఈ పిండిని 1-2 నిమిషాలు మరోసారి బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం పూర్ణం ఏ సైజులో అయితే తీసుకున్నామో పిండి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇలా మనము పూర్ణాన్ని పిండిని సేమ్ తీసుకోవడం వలన మనకు ఎక్కడ చప్పగా లేకుండా చక్కగా వస్తాయండి. నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ మీద దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలిథిన్ పేపర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ పేపర్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, ఆ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పూర్ణాన్ని ఈ పిండిలో వేసేసి ఇలా బాగా క్లోజ్ చేసేసేయండి. ఇలా పూర్ణం మొత్తం పిండిలో చక్కగా క్లోజ్ చేశాక ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టుగా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పిండిని స్టిక్కీగా కలిపాం కదండి, ఇది చేతితోనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇలా స్ప్రెడ్ కాకపోతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు పల్చగా ఎంత చక్కగా వచ్చాయో, ఎక్కడ కూడా మనకు పూర్ణం బయటికి రాకుండా ఇలా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనము కాల్చడానికి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పెనం అనేది బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పెనం అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బొబ్బట్ని వేసేసి మీరు ఇలా వేసేటప్పుడు బటర్ పేపర్తో సహా వేసేసేయండి ఫ్రెండ్స్, మనకు బటర్ పేపర్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా బొబ్బట్టు వేసాక మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బాగా కాల్చండి. ఇది ఓవైపు బాగా కాలి ఇలా తడి ఆరుతుంది కదా, ఆ టైంలో మనం దీన్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మరొక వైపు తిప్పేసుకున్నాక దీనిపై నుంచి మనం నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక్కొక్క టేబుల్ చొప్పున వేస్తున్నాను కదా, మీరు కావాలంటే 2-3 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. ఈ నేతి బొబ్బట్లకి నెయ్యి ఎంత వేస్తే రుచి అనేది అంత బాగుంటుంది కాబట్టి మీకు వీలైనంత ఎక్కువగా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా నెయ్యి వేసాక మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బాగా కాల్చుకోండి. ఒకవైపు చక్కగా కాలాక మరొక సైడ్ తిప్పేసుకొని మరలా దీనిపైన నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి. మీరు బొబ్బట్టు వేయగానే నెయ్యి వేసేస్తే మనకు బొబ్బట్లు అనేది చక్కగా పొంగవండి, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఓవైపు కొంచెం కాలి కొంచెం తడారుతుంది కదా, ఆ టైంలో మరొక వైపు ఫ్లిప్ చేసి మాత్రమే మనం నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఆ నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకోండి. ఇలా బొబ్బట్టు మొత్తం కాలాక చూపిస్తున్నాను చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా బొబ్బట్లా ప్రిపేర్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. పూర్ణం బూరెలు మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యం వేసుకోండి. ఇక్కడ బియ్యం వచ్చేసి నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను, మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. అలానే మరో 1/2 కప్పు వరకు మినపగుండ్లను తీసేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులో వాటర్ని పోసేసుకొని ఈ గిన్నె పైన మూతను పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 8 గంటలైతే మనం నానబెట్టుకోవాలి. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఇలా పూర్ణం బూరెలోకి ఇడ్లీ రవ్వ వేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తాయండి బూరెలు. ఈ ఇడ్లీ రవ్వని కూడా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి వాటర్ని పోసేసుకొని ఈ రవ్వని కూడా ఒక 8 గంటల వరకు నానబెట్టేసుకోండి. రాత్రంతా కూడా ఇవి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ ప్రాసెసింగ్ చూపిస్తానండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పూర్ణం కోసం 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. ఈ పప్పుని కూడా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులో వాటర్ పోసేసుకొని పప్పుని 1 గంట సేపటి వరకు నానబెట్టుకోండి. దీనిపైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండిని రుబ్బుకుందామండి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్లోనికి వేసేసుకొని అవసరానికి అనుగుణంగా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ చూడండి పిండి అనేది ఇలా వెన్నెలా ఉండాలండి. మనం పిండిని ఇలా రుబ్బుకుంటేనే బూరెలు చక్కగా వస్తాయి. పిండి ఇలా రుబ్బుకున్నాక నెక్స్ట్ వాయికి కూడా ఇదే విధంగా రుబ్బుకున్నాను. మనం రవ్వని కూడా నానబెట్టుకున్నాం కదా, ఈ రవ్వని కూడా మరోసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని అస్సలు వాటర్ లేకుండా బాగా పిండేసి ఇదే మిక్సర్ జార్లోనికి వేసేసేయండి.
ఇప్పుడు అస్సలు వాటర్ వేయకుండా పల్స్ మోడ్‌లో బాగా రుబ్బుకోవాలి. లేదా మీరు 1 స్పీడ్‌లో కూడా రుబ్బుకోవచ్చండి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని కూడా మనం ముందుగానే రుబ్బుకున్న ఈ పప్పులోనికి వేసేసేయండి. పప్పు మొత్తం రుబ్బాక చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా చిక్కగా ఉంటేనే మనకు బూరెలు చక్కగా వస్తాయి. ఇన్ కేస్ ఈ బ్యాటర్ మీకు కొంచెం పలచబడితే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసి అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఔటర్ లేయర్ మనకు చప్పగా ఉండకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చక్కెర వేయడం వలన మనకు ఔటర్ లేయర్ చప్పగా ఉండకుండా తియ్యగా ఉంటుంది. మనకు బూరెలు కూడా మంచి కలర్‌లో వస్తాయండి. ఇందులోనే ఒక చిటికెడంతా ఉప్పుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇన్ కేస్ ఈ పిండితో మీరు వెంటనే బూరెలు చేయాలనుకుంటే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని పిండిని మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని మీరు బూరెల కింద ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసానండి. నాకు పిండి చక్కగా పులిసింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. ఈ పప్పుని వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసేసేయండి. మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కుక్కర్‌పై మూత పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో 3-4 విజిల్స్ పెట్టుకుంటే మనకు పప్పు చక్కగా ఉడికిపోతుంది. పప్పు బాగా ఉడికాక చూపిస్తున్నాను చూడండి. కుక్కర్‌లో గాలంతా నార్మల్‌గా పోయాక మూత తీసి చూస్తే నాకు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. పప్పు ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికితేనే మనకు పూర్ణం అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పులో ఎక్స్‌ట్రా వాటర్ అనేది డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సర్‌తో లేదా పప్పు గుత్తితోని వీడియోలో చూయించినట్టుగా బాగా రుబ్బుకోండి. ఇన్ కేస్ మీకు ఇలా మెదుపుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సర్ జార్‌లో వేసేసుకొని మీరు బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు. నేను మ్యాష్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసేయండి. ఈ నెయ్యిలో మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పుని వేసేసేయండి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేశాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ బెల్లం పప్పు కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇలా ఎలా అయితే కలుపుతామో మనకు బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది పలచబడుతుందండి. మంట మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ మనం ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కలుపుతూ ఉండగా మనకు కాస్త చిక్కపడింది కదా! ఈ టైంలో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనకు పూర్ణం మాడకుండా ఉంటుంది. ఈ పూర్ణం ప్రిపేర్ కావడానికి ఒక 15 నిమిషాల టైం అయితే పడుతుందండి. కొంచెం నిదానంగానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనకు చూడండి కన్సిస్టెన్సీ కూడా చిక్కగా పడింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా వీడియోలో చూయించినట్టుగా ప్యాన్‌కి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్‌కి బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. మనకిది పూర్తిగా చల్లారిపోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు పూర్ణం బాగా చల్లారిపోయింది కదా! ఇలా వీడియోలో చూయించినట్టుగా గరిటెతోని మొత్తం అంతా కూడా ఓ దగ్గరికి చేర్చేసుకున్నాక, నెక్స్ట్ మీరు పూర్ణం ఏ సైజులో అయితే చేయాలనుకుంటారో చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకోండి. మనం ఎక్కువగా తీసుకోవద్దండి పూర్ణం కూడా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇంత కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 9-10 వరకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిగతా పూర్ణాన్ని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి అనేది కొంచెం పులిసింది. అలానే కాస్త గట్టి పడింది కదా! ఇక్కడ మీకు పిండి చూస్తే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్. మనం అచ్చం గ్రైండర్‌లో రుబ్బినట్టు ఎంత బాగా ఉందో. ఇలా స్మూత్‌గా చాలా బాగుండాలండి పిండి అనేది. ఇలా ఉంటేనే మనకు బూరెలు చక్కగా వస్తాయి. ఈ పిండిని ఒక 2 నిమిషాలు ఇలా వీడియోలో చూయించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం ఉండని పిండిలో వేసేసుకొని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై చేసేటప్పుడు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలంటే ఇలా చేతితో కూడా మీరు ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చు. లేదు మీకు చేతితో కష్టంగా అనిపిస్తే ఇలా ఒక స్పూన్‌తో కూడా మీరు బాగా కోట్ చేసుకొని ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చండి. లేదంటే మరొక టిప్ అండి. ఇలా గుంట గరిట ఉంటుంది కదా! గుంట గరిటతో కూడా మీరు ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను ముందు స్పూన్‌తో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్పూన్‌తో స్లోగా డ్రాప్ చేసుకోండి. స్పూన్‌తో డ్రాప్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా గుంట గరిటతో కూడా మీరు డ్రాప్ చేసుకోవచ్చు. లేదా ఇలా చేయితో కూడా డ్రాప్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్. అలానే బూరెలు వేశాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ బూరెల్ని మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి.
ఇలా మనం వెంటనే తిప్పుకుంటే ఆయిల్‌లో బూరెలనేది విడిపోతాయి. సో, ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యాక రెండొక వైపు తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిలని ఇప్పుడు మనం ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయడమే. మనకు ఎన్ని అయితే బూరెలు కావాలో అన్ని బూరెలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మినప వడలు పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడల్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మినపగుండ్లను తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ మినపగుండ్లను 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ మినపగుండ్లను నేను రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ మినపగుండ్లని వాటర్ అన్నీ డ్రైన్ చేసేసి ఒక మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి. అలానే 2 వరకు ఎండుమిర్చిని వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. మనము ఉప్పు అనేది ఇలా పిండి రుబ్బేటప్పుడే వేయాలండి. తర్వాత వేస్తే మనకు పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఇప్పుడు ఇలా చూడండి ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్‌గా బ్లెండ్ అయిన తర్వాత 1, 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసి మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి పిండి అనేది ఇంత స్మూత్‌గా ఉండాలండి. మనకి ఎక్కడ బరక అనేది లేకుండా. ఇలా స్మూత్‌గా ఉంటేనే మనం చేసే వడలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండి కూడా చూసారా మనకు అచ్చం గ్రైండర్‌లో రుబ్బినట్టే వచ్చింది కదండీ! మీరు పిండి గ్రైండ్ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ పట్టండి. పిండి అనేది వేడెక్కకుండా ఉంటుంది. మనము ఇలా పిండిని ఒక 5, 6 నిమిషాలు బాగా మిక్స్ చేయాలండి. మనం పిండి అనేది ఎంత బాగా బీట్ చేస్తామో మనం చేసే ఈ వడలు అంత ఫ్లఫీగా వస్తాయండి. ఇన్ కేస్ మీకు చేతితోనే మిక్స్ చేయడం కష్టంగా అనిపిస్తే మరో టిప్ అండి. ఇలా హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా! ఈ మిక్సర్‌తోని కూడా బాగా బీట్ చేసుకోవచ్చు. మొత్తానికి మనం ఈ పిండి అనేది ఒక 5-6 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. మనం కలిపిన పిండి అనేది పర్ఫెక్ట్‌గా వస్తే ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేయండి. ఈ వాటర్‌లో ఒక చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మనకి పిండి ముద్ద అనేది పైకి తేలాలి. ఇలా పైకి తేలితే మనం కలిపిన పిండి అనేది పర్ఫెక్ట్‌గా కలిసినట్టే. ఇలా కలుపుకున్న ఈ పిండిలో గుప్పెడు కొత్తిమీరను వేయండి. 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసాను. ఇక్కడ వేసిన వంట సోడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఇప్పుడు మనం వడల కింద వేసేసుకోవడమే. ఇప్పుడు వీటిని మనము వడల కింద వేయడానికి చేతిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక చేతిలో కొంచెం పిండి తీసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను చేతితోనే వేసి చూపించాను కదా! ఇంకొక విధంగా చూపిస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మనము టీ స్ట్రెయినర్ ఉంటుంది కదండీ! టీ స్ట్రెయినర్ తీసేసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఇలా కొంచెం పిండి తీసేసుకొని దీనికి మనం ఇలా హోల్ చేసుకోవాలండి. ఇలా కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే చేతితో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఇలా టీ స్ట్రెయినర్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా చేసినా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలానే ఇవి చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా వడలు వేసాక మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయడమే. ఇన్స్టెంట్‌గా బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా! ఇలా బొంబాయి రవ్వ వేయడం వలన ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా మంచి టేస్ట్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. పిండి రవ్వ వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాం కదా! సో వాటర్ కూడా 2 కప్పులు తీసుకోవాలి. మనం పిండి కొలతగా వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని 2 కప్పుల వరకు వేసేసేయండి. ఇలా బెల్లం వేసాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి. ఈ బెల్లం అనేది మనకు ఎట్లాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా బెల్లం బాగా కరిగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వలన అప్పాలు కమ్మగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మరిగేంతటి వరకు మరిగించండి. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతుందో
మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! ఈ పిండి మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. ఇలా పిండి వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్‌లో పెట్టి వేయండి. మనకు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. అలానే పిండి వేయగానే కంటిన్యూస్‌గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. కలపడం మానేస్తే మనకు పిండి అనేది ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మీరిక్కడ వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటే మీకు పిండి అనేది చక్కగా కలుస్తుంది. ఈ పిండిని మనం లో ఫ్లేమ్‌లోనే ఒక 2, 3 నిమిషాలు బాగా ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలపడం వలన మనకు పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఇలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనకు పిండి కొంచెం చల్లారుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పిండి కూడా బాగా చల్లారిపోయిందండి. ఈ పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేశాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ పిండిని ఎంత బాగా కలుపుతామో మనకు అప్పాలు అంత చక్కగా వస్తాయండి. చూడండి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను. మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూయించినట్టుగా ఉండాలి. ఇలా పిండి బాగా మిక్స్ చేసుకున్నాక మనకు అప్పాలు ఏ సైజులో కావాలో కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా అప్పాల్లా ఒత్తుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో ఇలా అప్పాలని ప్రిపేర్ చేసుకున్నాక వీటిలని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి కూడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లో బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంట మీడియం ఫ్లేమ్‌లో తగ్గించుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం ఆయిల్‌లో కూడా ఇవి ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్‌లో ఎన్ని అయితే ఫ్రై అయితాయో అన్నిగా వేసేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయగానే వెంటనే కదపకూడదండి. వెంటనే కదుపుకుంటే మనకు ఆయిల్‌లో ఇవి స్ప్రెడ్ అయిపోతాయి. సో, ఒకవైపు కొంచెం కాలాక మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా! ఇవి త్వరగా రంగొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అప్పాలు బాగా ఫ్రై అయ్యాక వన్ బై వన్ ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయడమే. ఇలా మరొక గరిటెతో లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అన్ని అప్పాలు కూడా ఇలా వీడియోలో చూయించినట్టుగానే ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి చాలా మంచి టేస్ట్‌తో అప్పాలనేది ప్రిపేర్ చేసుకున్నాం. మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే ప్రాసెస్‌లో అప్పాలా ప్రిపేర్ చేసేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.